ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పింది ఆయనే. ఎవరికి ఏ పని కావాలన్నా, జగన్ను కలవాలన్నా ముందుగా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అప్పట్లో ఆయనే సుప్రీం అన్నట్లుగా వ్యవహారం నడిచింది. కానీ జగన్ గద్దె దిగిపోయిన నాటి నుంచి ఆయనకు కష్టాలు చుట్టుముట్టాయి. ఆయన కుటుంబ సభ్యులు అటవీ భూములను కబ్జా చేసింది నిజమే అని తేల్చారు అధికారులు. అంతేకాదు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు కూడా. మరి ఈ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటే ఏ క్షణమైనా అరెస్టు తప్పదా? సజ్జల రామకృష్ణారెడ్డిపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు ఊచలు లెక్కపెడుతుండగా సజ్జల లాంటి వారిని కూడా టార్గెట్ చేయడంతో వైసీపీ కార్యకర్తల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇంకోవైపు లిక్కర్ కేసులో నేడో రేపో జగన్ అరెస్టు కూడా ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సజ్జల విషయానికొస్తే కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల కుటుంబం అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ భూమిలో అనేక రకాల తోటలు వేసినట్టు చెబుతున్నారు. అధికారులు ఈ విషయంలో దర్యాప్తు చేశారు. నిజంగా భూమి అక్రమంగా తీసుకున్నదే అని తేల్చారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గురువారం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కంచె వేసి హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఇకపై ఎవరూ ఆ భూమిలోకి వెళ్లకూడదని తెలిపారు. ఇక భూమిని ఆక్రమించినందుకు సంబంధిత అధికారులపై, సజ్జల కుటుంబ సభ్యులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తున్నారని తెలుస్తోంది. చెట్లు నరికి వనసంపదకు నష్టం కలిగించారన్న కారణంగా పరిహారం వసూలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అవసరమైతే జైలుకు కూడా తీసుకువెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ నేతలు అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు మద్యం స్కామ్లో అరెస్టులు సంచలనంగా మారాయి. దాదాపు 220 కోట్ల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు సజ్జల కుటుంబీకుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు తేల్చారు. మిగిలినవి ఇరిగేషన్, అసైన్డ్ భూములుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇదివరకే విచారణ జరిపి నివేదికలు పంపారు. కడప నగరాన్ని ఆనుకుని ఉన్న సీకే దిన్నె మండలం పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఎస్టేట్ ఉంది. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యుల పేరిట 137.45 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 1629లో అటవీశాఖకు 11,129,033 ఎకరాల భూమి ఉంది. ఇందులో సజ్జల కుటుంబం 52.40 ఎకరాలు ఆక్రమించి సాగు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపైన విచారించిన అధికారులు ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమణల వ్యవహారం కేవలం సదరు ఆక్రమిక భూములను స్వాధీనం చేసుకోవడంతోనే ఆగబోదని అధికారులు చెబుతున్నారు. దీని వెనుక అప్పట్లో పనిచేసిన అధికారులు సహా అందరిపైనా అటవీశాఖ చట్టాల ప్రకారం కేసు పెట్టబోతున్నట్లు తెలిపారు. అలానే సజ్జల కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టబోతున్నట్లు చెప్పారు. ఆక్రమిత భూముల్లో ఉన్న చెట్లను నరికివేయడం, అటవీ సంపదకు నష్టం కలిగించడంపైన పరిహారం వసూలు చేసే అవకాశంతో పాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో సజ్జల సంగతి కూడా తేల్చబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం భూ కబ్జాల ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. కడప జిల్లా కలెక్టర్ను ఆదేశించి మొత్తం ఎంత భూమి అక్రమంగా తీసుకున్నారు, ఆ భూములు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి, అటవీ భూమిని కబ్జా చేయడంతో వన్యప్రాణులకు హాని జరిగిందా అన్న విషయాలపై వివరంగా నివేదిక ఇవ్వమని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ విచారణలో సజ్జల కుటుంబం నిజంగానే అటవీ భూములను కబ్జా చేసినట్టు తేలింది. అంటే ఇదిక ఆరోపణల స్థాయిలో లేదు.
అధికారికంగా సజ్జల కుటుంబం అక్రమంగా అడవి భూములు ఆక్రమించినట్టు రుజువైంది. ఈ వ్యవహారం చివరకు సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు చుట్టుకోవడం ఖాయమని, నేడో రేపో ఆయన అరెస్టు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకసారి అటవీ భూమిని ఆక్రమించారన్న అభియోగం తేలితే అందులో నుంచి బయటపడడం అంత తేలిక కాదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 60 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారంటూ విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. ఇప్పటికే వైసీపీ పెద్ద తలకాయలను టార్గెట్ చేసిన కూటమి సర్కార్ సజ్జలను కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఎవరో ఆరోపణ చేస్తే 30 ఏళ్ల పైబడి అన్ని పనులు కడుతూ ప్రభుత్వ సబ్సిడీలు కూడా తీసుకుంటూ అరటి, మామిడి, జామ వంటి పండ్ల తోటలు సాగు చేస్తున్న సజ్జల కుటుంబీకుల భూమి అటవీ భూమిగా ఎలా మారిపోయిందంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ 30 ఏళ్లలో చంద్రబాబే 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్నారని, ఆనాడు ఈ భూమి అటవీ భూమి కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాకే ఆయన కుటుంబీకుల భూమి అటవీ భూమిగా మారిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి పాలనలో ఒకసారి సర్వే చేసి అటవీ భూమి కాదు అని అటవీశాఖ చెప్పినా కూడా మళ్లీ రెవెన్యూ శాఖతో రీసర్వే చేయించి మరీ అటవీ భూమి అంటూ ఆర్డర్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు కక్ష సాధింపు ఏ స్థాయిలో ఉందో అంటూ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.